అరే మామ, ఈరోజు 1:25 పీవీఆర్లో దండోరా సినిమా చూడటం జరిగింది. సినిమా అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. 2025లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్, వెల్ రిటర్న్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ అని కూడా చెప్పొచ్చు. మెయిన్ గా చాలా కన్విక్షన్ కనబడుతుంది ప్రతి క్రాఫ్ట్ లోను. మామ, ఈ సినిమాకి మేజర్ ప్లస్ రైటింగ్. మామ, చాలా 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 బాగా రాసుకున్నాడు. ప్రతి సీన్ లోని ఎమోషనల్ డెప్త్ ఉంటది, ప్రతి క్యారెక్టర్ ఆర్క్ లో ఎమోషనల్ డెప్త్ ఉంటది, వేరియేషన్స్ ఉంటాయి. ఎలా సెటప్ చేస్తాడు అలా పే ఆఫ్ ఇచ్చేస్తాడు అనమాట డైరెక్టర్. చాలా 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 వెల్ రిటర్న్. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆలోచించుకోండి. ఎవరికైతే మూవీస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే సినిమా పిచ్చోళ్ళు ఉంటారో వాళ్ళ క్లారిటీగా అర్థం అవుద్ది నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా చెప్తున్నాను. అంత మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ చూశాను ఈ రోజు నేను. స్టోరీ గురించి అయితే చాలా బాగా చెప్తున్నారా. మరి యాక్టింగ్ పరంగా యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. శివాజీ ఉన్నాడు, నందు ఉన్నాడు, బిందు మాది ఉంది, నవదీప్ ఉన్నాడు, రవికృష్ణ ఉన్నాడు. వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ ఎలా చేశారా? నీకు చెప్పాను కదా, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ బాగా బిల్డ్ చేశాడని చెప్పి. అవన్నీ స్క్రీన్ మీద కనబడాలంటే బాగా నటించాలి. ఎవరినైతే క్యాష్ చేశాడో వాళ్ళందరూ చాలా టాలెంటెడ్ యాక్టర్స్. వాళ్ళ టాలెంట్ మొత్తం ఈ సినిమాలో షోకేస్ చేసుకున్నారు. ముఖ్యంగా నందుకి ఇప్పటి వరకు ఒక మంచి రోల్ పాడలేదు మామ, తన పొటెన్షియాలిటీకి తగ్గట్టు. కానీ ఈ సినిమాలో మామ పర్ఫార్మెన్స్ తో ప్యాక్ ఆడేస్తాడు. ఏదో లౌడ్ యాక్టింగ్ చేస్తాడని నేను చెప్పను కానీ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ముఖ్యంగా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు మామ. కొన్ని సీన్ లో ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, అబ్బాబ్బాబ్బా చాలా బాగా నటించాడు. చాలా సినిమాల్లో క్యాష్ చేసుకుంటారు నెక్స్ట్ ఇయర్. నందుకు మంచి హీరో ఉండబోతుంది. అండ్ నందుతో పాటు రవికృష్ణకి ఇప్పటి వరకు లిమిటెడ్ రోల్స్ రావడం చూసాం. మంచి లెందీ రోల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా. సినిమా తన చుట్టూ తిరుగుతుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. చాలా బాగుంటది మా రవి యాక్టింగ్ కూడా చాలా నేచురల్ గా ఉంటది. అండ్ ఈ సినిమాలో ఎవరైతే యాక్ట్ చేస్తారో అందరూ బాగా యాక్ట్ చేస్తారు. నవదీప్ ది లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ అయినా సరే చాలా ఇంపాక్ట్ ఉంటది ఎండ్ అయ్యేసరికి. శివాజీ గారు మామ, ఆయన గురించి మనకు తెలిసిందే ఎంత బాగా యాక్ట్ చేస్తారో. దీంట్లో కూడా ప్యాక్ ఆడేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో శివాజీ గారి విశ్వరూపం చూస్తున్నాం మనం. అండ్ బిందు మాధవి రోల్ కూడా చాలా చాలా డెప్త్ ఉంటది మామ. రోల్ లో బాగా రాసుకున్నాడు డైరెక్టర్. అండ్ బిందు మాధవి కూడా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసింది. ప్రతి ఒక్కరు క్యాష్ చేసింది, ప్రతి ఒక్కరు న్యాయం చేశారు. ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. దీనికి డైరెక్టర్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. క్యాష్ చేసుకుంటే సరిపోదు, పర్ఫార్మెన్స్ పిండి కూడా ఎలాగో చూపించాడు. డెబ్యూ డైరెక్టర్ అయినా సరే చాలా మంచి కమాండ్ ఉన్న డైరెక్టర్ గా కనబడుతున్నాడు. మంచి ఫ్యూచర్ ఉంది. 2023లో బలగం ఎలా క్లిక్ అయిందో ఇది కూడా అలా క్లిక్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ షోలు కూడా పెద్దగా పడలేదు. అండ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా లైట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ గురించి మనకు తెలుసు కదా. వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తే కనుక సినిమా ఎక్కడికి వెళ్ళి కూర్చుంటది. అంత పొటెన్షియాలిటీ ఉన్న మూవీ మా ఇది. స్టోరీ బాగుంది అంటున్నావు, స్క్రీన్ ప్లే బాగుంది అంటున్నావు, యాక్టింగ్ బాగుంది అంటున్నావు. టెక్నికల్ వాల్యూస్ పరంగా ఎలా ఉంది మూవీ? మామ, ఈ సినిమాకి టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా యాడెడ్ అడ్వాంటేజ్. మార్కే రాబిన్ మ్యూజిక్ ఉంటది మామ. సాంగ్స్ బాగానే ఉంటాయి కానీ బీజిఎం ఉంటది. సినిమా మొత్తం హుక్ చేస్తుంది. ఆ బీజిఎం చాలా హెల్ప్ అయింది మా హార్ట్ బీజిఎం సినిమాకి. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే వీళ్ళు వెళ్ళి చేసింది ఒరిజినల్ లొకేషన్స్ కాబట్టి అవన్నీ క్యాప్చర్ చేసినవన్నీ చాలా న్యాచురల్ గా ఉంటాయి. అండ్ ఫ్రేమింగ్ కూడా చాలా బాగుంటది. ఎడిటింగ్ అంటావా, చాలా రోజుల తర్వాత ఒక సినిమాలో ఎడిటింగ్ నాకు చాలా నచ్చింది. ఇది డైరెక్టర్ చాయిసో లేకపోతే ఎడిటర్ చాయిసో తెలియదు కానీ ఎడిటింగ్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఇది తీసుకెళ్లిన విధానం అంతా అటు ఇటు అయినా కొంచెం రొటీన్ లో అనిపించవచ్చు, కానీ అలా రొటీన్ గా అనిపించకుండా ఎడిటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేశారు. అయితే నువ్వు చెప్తున్న విధానం బట్టి చూస్తుంటే సినిమా మన సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా సజెస్ట్ చేస్తాను అర్థమవుతుంది. ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా. 2023లో బలగం ఎంత క్లిక్ అయిందో ఈ సినిమా కూడా అంతే క్లిక్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఫ్యామిలీస్ కి ఎక్కేస్తుంది, యూత్ కి ఎక్కేస్తుంది. దీంట్లో మంచి మెసేజ్ కూడా ఉంది. ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను మామ, ఈ సినిమాలో చాలా పాయింట్లు టచ్ చేశాడు. క్యాస్ట్ మీద చాలా సినిమాలు వచ్చి ఉంటాయి కానీ ఈ సినిమాలో కూడా చాలా సినిమాలో టచ్ చేసిన పాయింట్ టచ్ చేశాడు. కానీ చాలా కమర్షియల్ వేలో చెప్తాడు, అందరిని హుక్ చేసేలా చెప్తాడు. అండ్ అవే కాకుండా కొన్ని ఎలిమెంట్స్ టచ్ చేశాడు. అవేంటో నేను చెప్తే మీకు ఎక్సైట్మెంట్ పోద్ది. ఆ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్ లో నందు క్యారెక్టర్ ద్వారా ఓపెన్ అవుతాయి. ఆ ఎపిసోడ్స్ లో నందు పర్ఫార్మెన్స్, రాజ్య పర్ఫార్మెన్స్ ఉంటది మా, చాలా బాగుంటది. డైలాగ్స్ ఏముండవు, వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్లతో ఎరగదీసేస్తారు. వాట్ ఎవర్ నేనైతే ఈ మూవీని సజెస్ట్ చేస్తాను. మూవీ లవర్స్ కి, మూవీ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఎక్కేస్తుంది. నియర్ బై థియేటర్స్ లో ఆడుతుంది, వెళ్ళి చూసేయండి. నువ్వు చెప్తున్నావు కదా మామ, నేను ఖచ్చితంగా రేపు పొద్దున్న ఈ సినిమాకి వెళ్తాను. అలాగే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీ వరకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మూవీ టాక్స్ విత్ బీటీ.